సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. నంద్యాల జిల్లా చాపరేవుల గ్రామంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు రాత్రి నిద్రిస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి ఈ ప్రమాదానికి గురయ్యారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. లోపల ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం నంద్యాల జిల్లా సరోజన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము. క్షతగాత్రులు లోపల ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. లోపలికి వెళ్ళి పరిస్థితి ఏంటో, ప్రమాదం ఎట్లా జరిగిందో వెళ్ళి మనం కనుక్కుందాం ఇప్పుడు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున చాపరేవుల గ్రామంలో పెను ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేడి చాలా మంది గాయపడ్డారు. గాయపడిన సుబ్బారాయుడు గారు ఉన్నారు, వారితో మాత్రం. అన్న చెప్పండి, ఉదయం ఎన్ని గంటలకు ప్రమాదం జరిగిందన్నా? తెల్లారుజామున 4 గంటలకు జరిగింది సార్. మీరు ఆ సమయంలో ఎక్కడ పడుకున్నారు? బయట పడుకున్నాం సార్. బయట పడుకున్నారు. ఓకే, సరే. ఈ ప్రమాదంలో మీ అబ్బాయి కూడా చనిపోయాడని చెప్తున్నారు. చనిపోయి చిన్నపిల్లడు సార్. చిన్నపిల్లడు ఎన్నేళ్ళు ఉంటాయన్నా? 8 years సార్. 8 సంవత్సరాలు. అదే అప్పుడు బాబు ఎక్కడ మీ దగ్గర పడుకున్నారా? ఎక్కడ పడుకున్నారు ఆ సమయంలో? పడుకున్నాడు సార్. మీ దగ్గర పడుకోలేదా? పడుకోలేదు సార్. మీకు కూడా గాయాలయ్యా? అదే సార్, షోల్డర్, చెస్ట్ ఎలా వస్తున్నాయి సార్. మొత్తం అంతా ఎంత మంది లోపల ఉన్నారు అప్పుడు ఆ ప్రాంతంలో? 2 సార్ లోపల, బయట 2. బయట 2. మొత్తం మీ కుటుంబ సభ్యులంతా ఎంతమంది అన్న? మొత్తం 6 మంది సార్. 6 వాళ్ళు ఒక 5-11 మంది సార్. అదే గ్యాస్ సిలిండర్ పెళ్ళిన ఆ సమయం మీరు ఏమన్నా ఇంట్లో వాళ్ళు వంట చేస్తున్నేవారా లేకుంటే? ఇవ్వలేదు సార్, అసలు లేవలేదు. సుబ్బారాయుడు సార్. ఈ రోజు తెల్లవారుజామున చాపిరేవులలో ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి. వారి బంధువులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడతాం. అన్న ఆప్కా నామ్? బాకారవల్లి. పొద్దున్న తెల్లవారుజామున ఏ సమయంలో జరిగిందన్న? 45 అట్టా జరిగింది. ఓకే, ఇంట్లో ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు? ఇంత 9 మంది దాకా. 9 మంది దాకుంటారు. ఆ సమయంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగిన ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరు లేరన్నా? ఉన్నారు. ఉండే వాళ్ళకు జాకీలు వేసి కొందరికి లేపినారు. తర్వాత లాగినాక 2 పిల్లోడు, ఆమె ముసలామె కాలం వెళ్ళిపోయినారు. 2 సీరియస్ గా ఉంది. కద్మా వాళ్ళకి అయితే కొద్దిగా రకంగా పర్వాలేదు. చాలా వాళ్ళ కుటుంబీకులు మొత్తం అంతా ఎంతమంది? 9 మంది. వాళ్ళు కదమలో వాళ్ళ ఒరిజినల్లో ఒక 4 ఉన్నారు సార్. ప్రమాదం సమయంలో ఎంతమంది ఉన్నారు ఇంట్లో? ఒక 9, ఒక 4 లెక్కే సార్. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎంతమంది? 2 సార్. ఎవరో చనిపోయారు. ఇప్పుడు లింగమయ్య వాళ్ళ అమ్మ కొడుకు సార్, సుబ్బరాయుడు కొడుకు. అంటే వీళ్ళు ఆ సమయంలో ఉదయాన్నే రోజు డైలీ మొత్తం వంట కార్యక్రమాన్ని ముగించుకొని పొలం పనులకు వెళ్ళేవారా వాళ్ళు? పొలం పనులే సార్. ఆ క్రమంలో ఈ రోజు రోజు చేసే విధంగానే ఈ రోజు కూడా చేసి గ్యాస్ సిలిండర్ పైప్ లీక్ అయి ప్రమాదం జరిగిందంటారా? అంతే సార్, అంతే. అట్లనే జరిగింది సార్. మీరేమైతారు వాళ్ళకి బంధువులకు? మా అల్లుళ్ళు అవుతారు సార్ 2. ఏమవుతారు మీరు? నేను మామని అవుతా సార్. మీరు? బాగుంది సార్. బాగుంది. మీ పేరు? వెంకటేశ్వర్లు సార్. మీరు ప్రమాదం జరిగే టైంలో అక్కడ ఉన్నారా? లేం సార్. మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు ఆ టైంలో? వచ్చినాం సార్, అది పేల్తానే వచ్చేసినాం. గ్యాస్ సిలిండర్ పేలి గాయపడిన వారితో మాట్లాడితే మనం వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పి వాళ్ళు కుటుంబీకులు చెప్తున్నారు. అలాగే ఈ ఘటన భాగంగా మనకు 10 ఏళ్ల బాలుడు మనకు దినేష్ మరణించడం, అలాగే వెంకటమ్మ కూడా 60 ఏళ్ల వృద్ధురాలు కూడా ఆ సమయంలో ఘటనా సమయంలో అక్కడ ఉన్నారు. 2 చనిపోయారని చెప్పేసి ఇప్పుడే లోపల చెప్పారు. అలాగే మనకు ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్నట్టు వాళ్ళు కూడా మాకు తెలియదు, మేము ఆ సమయంలో నిద్రిస్తున్నాము, ప్రమాదంగా జరిగిందా లేకుండా అనుకోకుండా జరిగిందా అనేది పోలీస్ విచారణ భాగంగా తెలియాల్సి ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రస్తుతానికైతే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నంద్యాల జిల్లా. దిస్ ఇస్ విజయ్ గణేష్ సైనింగ్ విత్ కెమెరామెన్ వికాస్, సుమన్ టీవీ, నంద్యాల జిల్లా.